ఎలా ఉంది? ఇప్పుడే చాలా సూపర్ గా ఉంది వదినా. అంటే ఇంతకు ముందు ఆ చోటు చండాలంగా ఉందా? ఆ? ఓ, అన్న ఫోటో గురించి అన్నావా చండాలంగా ఉందనే? ఏ వదినా, రాగానే అధికారంతో మీ ఫోటోని పైకెక్కించి నన్ను కిందకి దించేసావే. లేదండి, నేను ఇప్పుడు ఏమైందని మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నావు. ఒక సాధారణ ఫోటోనిగా అవునవును, మీ అందరికీ నాది సాధారణ ఫోటో లాగానే కనిపిస్తుంది. అందులో మీ అన్న, వదిన, నువ్వు, అదిగో నీకు కావాల్సినాడు రా, అందరూ కళకళలాడుతూ వెలిగిపోతున్నారు. నేను లేనుగా. ఏ పెళ్లిలో నాతో కూడా కలిసి ఫోటోలు తీయారుగా, అది పెట్టుండొచ్చు కదా. పెడితే ఉండనని ఫోటో చెప్పిందా లేక మోయనని గోడ చెప్పిందా? ఈ ఇంట్లో నేను ఉన్నానుగా, ఉన్నానా లేదా? ఉన్నాను. ఉన్నానని చూపిస్తాను. నేను చీర కట్టుకునేవాణ్ణి కదా. అన్నా ఇదిగో అన్నా. ఎందుకురా ఈ టైంలో ఇన్ని బోటీలు తీసుకెళ్తున్నావు? ఈ బోటిల్తోనే ఈ రోజు మా ఇంట్లో ఒక గొడవ పెట్టబోతున్నాను. వచ్చి తమాషా చూడు రా. ఏంటి భయపడి ఫాలో అవుతున్నావా? కోపం రావట్లేదా? 10 పైసలు విలువ వచ్చాయని వెధవలందరికీ వస్తుంది, నీకు రావట్లేదా? రావాలి. వచ్చి నువ్వు నన్ను కొట్టాలి. నీ కోపం వస్తే ఇటుకలే పాలు కొడతారు, మా అన్న కోపం వస్తే బుర్ర పగల కొడతారు. నీ చెల్లి చెప్పింది కొట్టు. కొట్టు చూడు బాసు. కోపంతో నువ్వు నన్ను కొట్టాలి. ఎందుకన్నా నా తమ్ముడిని కొట్టావని నా అన్న నిన్ను అడగాలి. అప్పుడు జరుగుతుంది ఈ ఇంట్లో ఒక గొడవ. ఆ గొడవతో నీ చెల్లెల్ని బయటికి గెంటేయాలి. అది నువ్వు చూడాలి. అప్పుడే ఈ సూరి ప్రశాంతంగా ఉంటాడు. చూడండి, నా మీదున్న కోపాన్ని దయచేసి నా చెల్లెలి మీద చూపించకండి. మీరు ప్రశాంతంగా ఉండడానికి నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. ఏమైనా చేస్తావా? నడు రోడ్లో నిల్చునున్నా, ఓసారి కాలు మీద పడు. నేను పోన్లే అని క్షమించేస్తాను. ఎవడి కాలు మీద ఎవడు పడాలరా నిన్ను? మీరు ఊరుకోండి. ఇది నా పరువు సమస్య కాదు, నా పార్వతి జీవిత సమస్య. ఎంత పొగరుంటే ఎవరైనా కాళ్ళ మీద పడబడినా? 5 గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆయన దేవుడిగా భావించి ఆయన కాళ్ళకి మొక్కి వెళ్తున్నారా? అంత గొప్ప మనిషిని నడి రోడ్లు నీ కాళ్ళ మీద పడేలా చేస్తావా? వదలమా. వయసు వచ్చిన ఆడపిల్ల కోసం కొన్న నగలు తీసుకెళ్లి తాగి తందనాలంటే దొంగ రాసుకెళ్ళి నువ్వు నీ కాళ్ళ మీద ఆయన పడాలా? ఏదో తోడబుట్టిన తమ్ముడు తనే తెలుసుకుంటాడని నువ్వు చేసే తప్పుల్ని నేను చూసి చూడనట్టు ఊరుకుంటూ ఉంటే మరీ రచ్చిపోతున్నావా? ఏమిటి పోటీలు తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పెడతావా? నన్ను రప్పించడానికి నిన్ను పట్టుకున్నావంటే నేను భయపడి వస్తుంటే నా ప్రాణాలు కాపాడిన మనిషిరా ఆయన. అటువంటి మనిషిని మనిషిగా పుడితే మంచి వాడిగా ఉండాలి, లేదా మంచి వాళ్ళతో ఉండాలి. నీగా 2 లేవురా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా.